ఇయాల్టితోటి 5 రాష్ట్రాల ఎన్నికలు వచ్చినాయి. ఇక ఇప్పట్లా మళ్ళా ఓట్లయితే లేవుల్లా. ఇక మీటర్ మీదికి పోతుందా, ఎంత పెరుగుతుండొచ్చు, పర్సులకు గట్టిగానే సూటి పెడతారట. ఏ ఊకే గీ తిప్పలేంది, గా ఛార్జింగ్ బండ్లు కొనుక్కున్నదే నయం అనుకుంటున్నారట చాలా మంది. బెంగాల్లో ఓట్లు ఒడుచుడుతోటి పెట్రోల్ రేట్లు పెరుగుతాయని ప్రచారమైంది కదా. పెరిగేది లేంది రేపు ఎల్లుండి తెలుస్తుండొచ్చు కానీ ఇక అసలు వార్త ఏందో చూడండి. ఆఖరినాడు బెంగాల్లో 142 సీట్లకు ఓట్లు పడ్డాయి. 190 మందికి మీదనే లైన్ కట్టారు. భవానీపూర్ టగ్ ఆఫ్ వార్ నడిచింది. ఈడ సీఎం మమతమ్మ మీద బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి నిలబడ్డాడు. మళ్ళా కమలం పార్టీ గెలిస్తే సీఎం సీటు కూడా ఈసారిదే. దొంగోట్లు వేస్తున్నారని పోలీసులను ఆడుకుంటున్నారని టీఎంసీ బీజేపీ నడుమ లొల్లులైనాయి ఆడాడ. ఓట్లు ఇట్లా ఒడిచినో లేదో సర్వేలు దుంకుడే దుంకుడు. ముందే ఎలక్షన్లు అయినా 4 రాష్ట్రాల మీద కలుపుకొని ఎవరి లెక్కలాలు చెప్పిండ్రు. బెంగాల్ అసెంబ్లీ 294 సీట్లుంటే బంపర్ మెజార్టీ తోటి మళ్ళా టీఎంసీ గెలుస్తుందని, మూడో పారి పవర్లకు వస్తుందని కొందారు. లేలే ఈ తాపక్ బీజేపీ గెలుచుడు గ్యారంటీ అని ఇంకా కొందారు. 234 అసెంబ్లీ సీట్లున్న తమిళనాడులో అన్ని సర్వేలు డిఎంకే పార్టీకే జై కొట్టినాయి. కమలం పార్టీ తోటి కలిసిన అన్నా డిఎంకే పని ఉత్తదే అవుతుంటే కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ సార్ కు 10 సీట్లు వస్తే ఎక్కువనట. ఇక కేరళంలో 140 సీట్లుంటే కాంగ్రెస్ పార్టీలో యూడీఎఫ్ గెలుస్తుంది. ఇప్పుడు వెళ్తున్న కమ్యూనిస్టుల ఎల్డీఎఫ్ ఓడిపోతుందని అన్ని సర్వేల లెక్కలు. అస్సాంలో 126 సీట్లుంటే మూడో పారి కమలం పార్టీ పవర్లోకి వస్తుందట. 30 సీట్లున్న పాండిచేరిలో కూడా బీజేపీ గ్రూప్ అధికారంలోకి వస్తుందట. ఈ సర్వేలు చేసిన వాళ్ళు ఎవరిని అడిగినరో ఎందరిని అడిగినరో గానీ ఓట్ల మిషన్లు ఇప్తే గానీ అసలు లెక్క తెలియదు. అది జరిగేది సోమవారం నాడు.